ఓకే ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు దిస్ ఇస్ అలిసన్ మీరు చూస్తున్నారు F02 రైడర్ని. సో ఈరోజు నేను యమహా షోరూమ్ నుంచి ఈ బైక్ని తీసుకొని వచ్చేసాను అండ్ దిస్ బైక్ ఈజ్ R15M V4 మాన్స్టర్ ఎడిషన్. ఈ బైక్ చాలామందికి ఫేవరెట్ అండ్ ఈ బైక్ ఒక స్పెషల్ ఎడిషన్ బైక్ అనమాట. మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ వాళ్ళు R15తో కొలాబ్ అయ్యి ఈ బైక్ చేశారు అండ్ ఈ బైక్ డిజైన్ ఎలా ఉంది అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఈ సెగ్మెంట్లో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అది కూడా చెప్తాను. సో అన్నీ డిస్కస్ చేద్దాం. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీని డిజైన్ చూసుకుంటే మనం ఇక్కడ మనకు మంచి గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ ఇది స్పెషల్ ఎడిషన్ మాన్స్టర్ ఎడిషన్ బైక్ కాబట్టి మనకు మాన్స్టర్ లోగో ఉంటుంది, మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ లోగో అండ్ అలాగే మనకు R15M అని ఇక్కడ గ్రాఫిక్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ VVA అని ప్రింటింగ్ ఇచ్చారు అండ్ అలాగే దీని ట్యాంక్ చూసుకుంటే ఫుల్లీ గ్లాసీ బ్లాక్ ఉంది అండ్ ద యమహా సింబల్ మనకు కొంచెం గోల్డ్ ఫినిష్తో ఉంది. అలాగే మనకు ఎగ్జాస్ట్ చూసుకుంటే సిల్వర్ ఫినిష్లో ఇచ్చారు అండ్ మనకు ఫుట్ పెక్స్ అండ్ బ్రేక్ మొత్తం అన్ని సిల్వర్లో ఇచ్చారు. సో ఇది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇక్కడ మనకు మొత్తం బ్లాకే కనిపిస్తుంది బట్ బ్లూ షేడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే ఇక్కడ చూస్తే మనకు మాన్స్టర్ ఎనర్జీ అని ఇక్కడ స్టిక్కరింగ్ ఉంది. ఇది ప్రింట్ అయితే కాదు, ఇది స్టిక్కరింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకు డీసెంట్ క్వాలిటీ ఉన్న ఇండికేటర్స్ ఇచ్చారు. అలాగే ఇందులో మనకు హజార్డ్ ల్యాంప్స్ కూడా వచ్చేస్తాయి. అలాగే మనకు టైల్ ల్యాంప్ చూసుకుంటే స్ట్రైట్ ఫినిష్లో స్పోర్టీ కట్తో ఇచ్చారు మనకు. అలాగే ఇక్కడ మనకు స్ప్లిట్ సీట్ వచ్చేస్తుంది. ఇది స్పోర్ట్స్ బైక్ కాబట్టి ఆబ్వియస్లీ మనకు స్ప్లిట్ సీటే వస్తుంది. ఓకే దీని ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనం ఇది మనకు 155cc ఇంజన్ వచ్చేస్తుంది అండ్ ఇది మనకు సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వచ్చేస్తుంది అండ్ ఇందులో మనకు 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే ఇది మనకు 18.4 PS ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది. అలాగే మనకు 14.2 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఇది మనకు VVA టెక్నాలజీతో వస్తుంది, వేరియబుల్ వాల్వ్ యాక్చువైజేషన్. అంటే పవర్ అండ్ టార్క్ తక్కువ ఉన్నా కూడా మనకు ఆ ఫీల్ రాదనమాట. సో మనం ఎక్కడే కానీ ఎక్కువ వైబ్రేషన్స్ అలాంటివి ఫీల్ చేయం. సో స్మూత్ రైడ్స్ అయితే ఉంటాయి ఇందులో. ఓకే ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ 282 mm ఆఫ్ ఫ్రంట్ డిస్క్ దొరుకుతుంది మనకు అండ్ అలాగే రియర్ సైడ్ చూసుకుంటే మనకు 220 mm డిస్క్ దొరుకుతుంది అండ్ వీల్స్ చూసుకుంటే మనకు బోత్ సైడ్ 17-inch అలాయ్ వీల్స్ దొరుకుతాయి. ఓకే మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ దొరుకుతుంది. అలాగే రియర్ సైడ్ చూసుకుంటే మనకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. ఓకే దీని ఎలక్ట్రానిక్స్ చూస్తే మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకు మంచి DRLs దొరుకుతాయి అండ్ అలాగే మనకు డీసెంట్ LED ల్యాంప్ దొరుకుతుంది. సో చూడొచ్చు, సో మంచి LED ల్యాంప్ దొరుకుతుంది. అలాగే మనకు హజార్డ్ ల్యాంప్స్ కూడా దొరికేస్తాయి. ఓకే ఇప్పుడు మనం దీని కన్సోల్ చూద్దాం. ఒకసారి చూసుకోవచ్చు యమహా లోగో వచ్చేస్తుంది స్టార్టింగ్లోనే అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ లోపల RPM మీటర్ వస్తుంది. అలాగే ఇక్కడ స్పీడోమీటర్ ఉంటుంది, ట్రిప్ డీటెయిల్స్, యావరేజ్ స్పీడ్, ఇక్కడ మనకు గేర్ ఇండికేటర్ కూడా ఉంది అండ్ అలాగే ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా లేదా అండ్ క్విక్ షిఫ్టర్ కూడా చూపిస్తుంది మనకి ఇక్కడ. అలాగే ABS ఇండికేషన్ ఉంది అండ్ ఇంజన్ మ్యానుఫ్యాక్చర్ ఇండికేషన్ అండ్ హజార్డ్ ఇండికేషన్ కూడా ఉంది. అండ్ మనం ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ మనకు మెన్యూ, మ్యూజిక్, నావిగేషన్, నోటిఫికేషన్, వెదర్ అండ్ ఇవన్నీ మొబైల్కి కనెక్ట్ అయ్యే ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ప్రెజెంట్ ఇవి అవైలబుల్ లేవు, మళ్ళీ వస్తాయి ఫ్యూచర్లో. అలాగే మెన్యూలోకి వెళ్తే మనం డిస్ప్లే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అంటే మనకు డే మోడ్ కావాలా, నైట్ మోడ్ కావాలా అది సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ ల్యాప్ సెట్ చేసుకోవచ్చు, అంటే ఎంత టైంలో ఎంత ల్యాప్ చేసామనేది. అలాగే దీని లోపల మనం ట్రాక్షన్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే క్లాక్, కస్టమర్ నేమ్ డిస్ప్లే అండ్ కస్టమర్ నెంబర్ కూడా ఉంటుంది, యూనిట్ సెట్ చేసుకోవచ్చు అండ్ రీసెట్ చేయొచ్చు. ఓకే సో ఇవన్నీ ఈ కన్సోల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనకు మంచి క్వాలిటీ ఉన్న బటన్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఇండికేటర్ బటన్, హారన్ చూసుకోవచ్చు, చాలా లౌడ్ హారన్ ఉంది. ఇక్కడ హజార్డ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీని రైడ్ రివ్యూ చేస్తున్నాం అండ్ మనకు కొంచెం లీనింగ్ పొజిషన్ అయితే ఉంది. లాంగ్ రైడ్స్ అయితే కష్టమే. సిటీ రైడ్స్ అండ్ ట్రాక్స్లో అయితే మనకు చాలా మంచి ఫీల్ ఇస్తుంది, స్పోర్టీ ఫీల్ ఉంది ఇది. అండ్ పవర్ కూడా చూసుకోవచ్చు, ఇట్స్ వెరీ పవర్ఫుల్.
150cc ఈ పవర్ ఎనఫ్. అండ్ మీకు తెలుసా ఈ బైక్లో మనకు 60 kmpl ఆఫ్ మైలేజ్ దొరికేస్తుంది. ఓ మై గాడ్, దట్స్ టూ గుడ్. ఓకే, దీని సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనం ఇది 815 mm సీట్ హైట్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనకు 11 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది. అలాగే ఇది మనకు 60 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది. 60 kmpl మైలేజ్ ఈస్ ఇన్సైన్. అండ్ ఆన్ రోడ్లో కస్టమర్ రివ్యూ ఇంకా ఎక్కువ ఇస్తుందని చెప్తారు. Okay guys, so this was our full review of R15M Monster Edition. మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫుల్ బ్లాక్ అండ్ బ్లూ షేడ్స్తో ఉంది కాబట్టి డిజైన్ అయితే చాలా బాగుంది. నేను రైడ్ రివ్యూ కూడా చేశాను. సో చాలామంది చెక్అవుట్ కూడా చేస్తున్నారు. ఈ బైక్ డిజైన్ అండ్ లుక్స్ వైజ్ చాలా బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ ఉంది. సో ఈ బైక్ని మీరు కన్సిడర్ చేస్తారా లేదా ఈ సెగ్మెంట్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు నెక్స్ట్ బైక్ ఏ రివ్యూ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే ఈ బైక్ కూడా ఒక సబ్స్క్రైబరే కామెంట్ చేసి చెప్పారు చేయండి అని. సో బిగ్ షౌట్ అవుట్ టు హిమ్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.